కార్లో షికార్లు కొడతావు, షావుకార్లో ఇల్లు బానే కట్టావు. నీ దగ్గర మందులు కొనడానికి డబ్బులు లేవంటే నేను నమ్మాలా? అసలు నాకెక్కడో కొడుతుంది. ఆగండి బాబయ్య, మీరు కవర్ చేస్తున్నా ఆగండి. మీ డౌట్కి నా ఫైట్కి ఎక్కడో ముడిపడి ఉంది. బ్యాంకులో డబ్బులుంటే బ్యాంకు వాడదైపోదు. నా పరిస్థితి అంతే. కారు, బైకు, ఇల్లు, బంగ్లా ఇదంతా దీనంతటికీ సోల్ ప్రొప్రైటర్ మా ఆవిడ. ఏటీఎంలు నా దగ్గర ఉంటాయి, పిన్ నెంబర్లు ఆవిడ దగ్గర ఉంటాయి. బొచ్చులో పడే ప్రతి పచ్చనోటికి 90% షేర్ హోల్డర్ మా ఆవిడ. సమయానికి అందుబాటులో లేదు. ముష్టి కన్నా ఫైనాన్స్ బెస్ట్ అని. సోదాపు, ఎవరిని అడుక్కోకు. ఏంటవన్నీ? వీళ్ళు మా గురువులమ్మా. నార్త్ ఇండియన్లో కాస్ట్లీ బెగ్గర్స్. వాళ్ళకి బట్టల నిల్లు, కలెక్షన్ ఫుల్. మాకు బట్టల ఫుల్, కలెక్షన్ నిల్లు. సరే, ఎదిగో మందులు తీసుకురా. అయ్యో వద్దండి. ఎందుకొద్దు? ఇలాగే చూస్తూ వదిలేయమంటారా? ఒక విధంగా ఈ యాక్సిడెంట్కి కారణం నేను, మా అమ్మే. ఎందుకండి మా అమ్మ అన్ని మాటలన్నా మా ఇంటి చుట్టే తిరుగుతున్నారు? దేవతలు ఉండేది ఇల్లు కాదండి, గుడి. ఈ దేవతను చూడటానికి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసినట్టు మీ ఇంటి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాను. రాండి బేట, జల్ది రండి. కూర్చోండి. పంతులు, పూజ షురూ చేయరి. సరే అమ్మా. రావాల్సిన వాళ్ళు వచ్చిండ్రు కదా. అలాగే అమ్మా. ఏంది బేటా గట్ట చూస్తున్నావు? కూర్చో, కూర్చో బేటా. కోడలి పిల్ల కూర్చో, కూర్చోయ్యా. పంతులు